హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇదేంటా నూతన సంవత్సరంలో చేపలు తీసుకుంది ఏంటి అనుకున్నారా? ఈ కొత్త సంవత్సరంలో నా చేపల కూరతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు కొరమేలు చేపలు తెచ్చారండి. చికెన్ రాత్రే వండాం కాబట్టి కొరమేలు చేప ఇగురు వండుదామని చెప్పేసి తీసుకొచ్చారు. 3 కేజీల చేపలు అవి. సగం అయితే కర్రీకు తీసాను, సగం ఏమో ఫ్రై చేయట్లే అని చెప్పేసి పక్కన పెట్టాను. ఎప్పుడు ఉండే ప్రాసెసే కొంచెం మార్చానన్నమాట. అంతే. చేపల ఇగురైతే సూపర్గా ఉంది. కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకొని ఉల్లిపాయలు బాగా వేయించేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం మసాలా అనమాట. కొంచెం కొబ్బరి, యాలుక్కాయి, దాల్చిన చెక్క, లవంగా, గసగసాలు, నువ్వులు వేసి పేస్ట్ వేసి చేపల ముక్కలు కూడా వేసాను. వేసి గ్లాసున్నర వాటర్ పోసి చక్కగా కూర అయితే మగ్గిపోయింది. మంచి వాసన అసలు గుమాయించేస్తుంది అనమాట. ఈ కొత్త సంవత్సరంలో వాసన ఎలా గుమాయించిందో జీవితాల్లో కూడా అంతే సంతోషంగా ఆనందంగా గుమాయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చేపల కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేంటంటే ఇంకా రెడీ అవ్వలేదు, అందుకని నా ఫేస్ అయితే చూపించలేదు. నేహా వాళ్ళు కూడా రెడీ అయ్యారు కానీ ఇంకా బిజీగా ఉన్నారు. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఫ్రెండ్స్ వాళ్ళు రావటం వెళ్ళటం అలా జరిగింది. సో వీడియో అయితే నేనే తీసుకుంటున్నాను అనమాట. చూడండి, చేపల కూర అయితే మంచి వాసనతో భలేగా వచ్చింది కూర. నేను ముక్క తీస్తుంటే అది తెగేలాగా ఉంది, అందుకని వదిలేసాను అనమాట. వేడి అన్నంలో చేపల కూర వేసుకొని కడుపు నిండా అయితే అన్నం తినేసాను. నిన్న నేతి బీరకాయ పచ్చడి చేశాను. ఇక అదే కాంబినేషన్తో సూపర్గా ఉంది కూర అయితే. చూసారా, మీరేం చేశారు ఇవాళ అయితే ఒక కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. కూర అయితే ముద్దకి సూపర్గా ఉంది. ముక్క నంచుకొని తింటుంటే. మీలో కొరమేలు చేపలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? బాయ్.